రోమిలు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. రోమిలు రాసిన పత్రిక. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఆమె చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహాగణుడు, మహాప్రభు కలిగిన ప్రభువ, నీ పరిశుద్ధమైన నామమునకు లెక్కింపలేని స్తుతులు, స్తోత్రములు, నమస్కారములు తెలియజేస్తున్నామయ్యా. దేవా, ఇటువంటి యోగ్యత లేని మమ్మలను, ఇటువంటి ఎన్నిక లేని మమ్మలను తండ్రి దేవా, మమ్మల్ని యోగ్యులుగా చేసి మమ్మల్ని మీరు ఎన్నుకుని నీ చిత్తము మమ్మల్ని వచ్చి తండ్రి దేవా, నేడు దినము నీ సన్నిధికి తోడుకొచ్చిన దాన్ని బట్టి నీకు వందనములయ్యా. నీకు నమస్కారములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. దేవ, ఇప్పటివరకు జరిగిన ఆరాధన బట్టి ప్రభువ దేవా, అదిగోనే పాటలేదు మీరు నీకు వందనములు. దేవ, సన్నిధి క్రమంలో మీరు దిగి వచ్చిన తండ్రి నీకు వందనములు, నీకు నమస్కారములయ్యా. చేసిన ప్రార్థన మీరు ఆలకించిన తండ్రి నీకు వందనములయ్యా. నీకు నమస్కారములు తెలియజేస్తున్నాం తండ్రి. దేవా, అతి ప్రాముఖ్యమైన సమయం వచ్చి ఉన్నాం. ఈ సమయంలో ప్రభువ ఇక్కడ నిలబడి దాసును మరుగు చేసుకుని దేవా, మనందరికీ కావాల్సిన వర్తమానము నీవే వాక్యధారిగా మా మధ్యకి దిగి వచ్చి అందరికి అందించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నీవే ఇప్పుడు చెప్పాలి, మన విశ్వాసానికి ఆధారం ఎవరండి? యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే. నువ్వు ఎవరైనా సరే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, మన అందరికీ ఆధారం ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారు. మన తల్లిదండ్రులు కాదు, మన భర్త కాదు, మీ భార్య కాదు, మీ పిల్లలు కాదు, కానీ మనకు ఆధారం ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే. మనకు ఆధారం అనే యేసుక్రీస్తు ప్రభు వారిని గుర్తించిన మనందరము కూడా ఒక విశ్వాసగా ఆయన మీద ఆధారపడుచున్న మనమందరము కూడా మనకి విశ్వాస జీవితంలో దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం ఎలా, ఆయన చిత్తాన్ని తెలుసుకోవడం ఎలా, ఏది దేవుని చిత్తము, ఏది దేవుని చిత్తము కాదు. మనం వేసే ప్రతి అడుగు అది దేవుని చిత్తానుసారంగా ఉంటుందా? మనం మాట్లాడే ప్రతి మాట దేవుని చిత్తానుసారంగా ఉంటుందా? దేవుని చిత్తం అంటే ఏంటంటే అసలు యొక్క వాక్యము, తన వాక్యం ప్రకారం నడుచుకోవడమే దేవుని యొక్క చిత్తము. ప్రతి విషయంలో, మాటలందు, ప్రవర్తనందు, క్రియలందు, ప్రతి విషయంలో కూడా మనం ముఖ్యంగా దేవుని చిత్తం నా పట్ల ఉందా లేదా అనేది మనం ఒకసారి ఆలోచించుకుని మనల్ని పరిశీలించుకుని మనము యొక్క విశ్వాస జీవితంలో ముందుకు అడుగు వేసుకోవాల్సిన వారిగా మనం ఉన్నాం. మొట్టమొదటిగా దేవుని చిత్తాన్ని ఏ విధంగా మనకు కనబడుతుందంటే, ఏదైనా సరే మన రోజు తీసుకునే నిర్ణయాలు అవ్వచ్చు, మన వ్యక్తిగత జీవితం అవ్వచ్చు, విశ్వాస జీవితం అవ్వచ్చు, ఏదైనా సరే దేవుని యొక్క చిత్తం ఎలా మనల్ని గుర్తిస్తుంది, ఎలా మనల్ని ముందుకు నడిపిస్తుంది మనం చూస్తే కనుక మొట్టమొదటిగా ఆయన చిత్తం మనకి ఎక్కడ కనిపిస్తుందంటే దేవుని యొక్క వాక్యము. దేవుని యొక్క వాక్యము పునాది అయ్యేది. దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క చిత్తం తెలుసుకోవడం ఎలాగంటే, ఎప్పుడైతే ఒక తండ్రి తన కుమారుడు తన చిత్తం ఏమో తెలుసుకోవడం వల్ల ఏం కొనుక్కుంటాడు? తండ్రి యొక్క ఆలోచనలు ఏంటి, ఆయనకి ఏం కావాలి, ఏమి మనం చేయాలని మనం గుర్తిస్తాం. అలాగే తండ్రి యొక్క చిత్తాన్ని మన జీవితంలో నెరవేరాలంటే మనం ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్యానికి మనము ప్రాధాన్యం ఇవ్వాలి.
దేవుని వాక్యము నాకు చెప్తుంది. ఏం చెప్తుందండి? నేనే ఈ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునున్నదని కీర్తన గ్రంథంలో మనకు కనబడుతుంది. 119వ కీర్తన 105వ చరణంలో. ఎప్పుడైతే మన వ్యక్తిగత జీవితంలో దేవుని మీద ఆధారపడతామో, నువ్వు ఎక్కడున్నా సరే దేవుడే నిన్ను తన వాక్యం ద్వారా నడిపిస్తాడు. మనం ఈ లోకంలో ఉన్నాం, మన కుటుంబాలకు దూరంగా ఉన్నాం, మనల్ని ఎవరు నడిపిస్తున్నారు? దేవుడు అంటారా? మొట్టమొదటిగా ఎవరైనా అనుకుంటున్నారు? ఒక దశ వచ్చే ముందు అనుకున్నారు లేదా? దేవుని ముందు దేవా నీ చిత్తమైతే నేను తీసుకెళ్ళాలి, లేకపోతే లేదు అనుకున్నారు లేదా? ఆయన ఎంతలా ఆధారపడ్డాం? కన్నీ ఆయనే. ఆ ఏజెంట్ లేదు, ఎవరు లేదు, మెడికల్ లేదు, ఏం లేదు. ఫస్ట్ ఎవరి మీద ఆధారపడ్డాం? దేవుని మీద ఆధారపడ్డాం. దేవుని మీద ఆధారపడిన మనందరం కూడా సంవత్సరాలు అయ్యే కొలది ఏమవుతుందండి? ఆయనకి చిత్తం నుంచి దూరంగా వెళ్ళేవారుగా, తొలగిపోయేవారుగా అనేక మంది కనిపిస్తారు. మీరు అందరూ అలా ఉండాలని అనటం లేదు, కానీ మనం ఓవరాల్గా చూసినట్లయితే అందరూ ఇదే రీతిలో ఉంటారు. మొదట ఆయనకి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే ఈ లోకంలో ముఖ్యంగా ఈ దేశంలో మనకి ఏమీ తెలియదు. మొదటగా ఆయన ఈ భాష తెలీదు, ఎవరేంటో తెలియదు, ఎవరెక్కడున్నారో తెలియదు, అసలు ఎవరు ఏంటో ఎవరికి తెలియదు. అటువంటి పరిస్థితుల్లో దేవుని అనుకున్నాం. అన్నీ తెలిసిన తర్వాత ఒకటో తెలిసిన తర్వాత ఏం చేస్తున్నారండి? దేవునికి దూరం అవ్వడం. అంటే ఇంకా దేవునితో నాకు పని లేదు అన్న విధానంలో అనేక మంది క్రైస్తవులు కనిపిస్తూ ఉంటారు. కానీ మన జీవితంలో దేవుని చిత్తం నెరవేరుతుందా లేదా అన్నది మనం పరిశీలన కూడా మనల్ని గుర్తించుకుని, మనం ప్రశ్నించుకుని దాని నుంచి మనం బయటకు రావాల్సిన వారికి మనం ఉన్నాం. ఇంకా మనం చూస్తే కనుక ప్రార్థనలు చేసేటప్పుడు దేవుని చిత్తం ఎలా ఉంది? దేవుని చిత్తానుసారంగా మనం ప్రార్థిస్తున్నామా లేదా అనేది మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారే స్వయంగా నా ఇష్టం కాదు తండ్రి, నీ చిత్తమే జరిగించు అని ఏమన్నారు? ప్రార్థించారు అని. ఎవరైనా ప్రార్థిస్తాం అలాగా? ప్రార్థనలో దేవుని చిత్తం ఎప్పుడైనా అడిగారు ఎవరైనా? మ్యాక్సిమం అందరూ అడుగుతారు. మరికొందరు చూస్తే దేవుని చిత్తంతో ఇంకా ప్రమేయం ఉండదు. ఒక ప్రార్థన ఒక్కొక్క విధంగా మాట చేసేవారు ఉంటారు. కానీ మనము ప్రార్థనలో కూడా దేవుని చిత్తాన్ని మనము చెయ్యాలి. దేవుని చిత్తమే నెరవేరాలని మనం ఏం చేయాలట? ఏం చేయాలి? చెప్పాలి. ఒకసారి చూద్దాం దేవుని వాక్యంలో యేసుక్రీస్తు ప్రభువు ఎక్కడ ఈ మాట మనకు చెప్పి ఉన్నారో మనకు కనిపిస్తుంది. గెత్సెమనే తోటలో ఈ మాట మనకు కనిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారే స్వయంగా నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించు కాకని ప్రార్థించడం మనం నేర్చుకోవాలి. మొట్టమొదటిగా చేయాల్సిన పని ఏంటంటే మన సన్నిధికి వచ్చిన ప్రార్థిస్తాం. ఏమని ప్రార్థిస్తాం చెప్పాలి. దేవా నా అప్పులు తీర్చండి, నా ఇంట్లో ఉన్న సమస్యలు తీసివేయండి, లేకపోతే నా కుమార్తె వివాహం చేయాలి, కుమారుడి వివాహం చేయాలి అంటారు లేదా? మనకు అవసరతలు బట్టి దేవుని సన్నిధికి వచ్చేవారుగా 90% ఎలా ఉంటారు? అవునంటారు కదని చెప్పాలి. 90% ఎలా ఉంటారు? ఎందుకోసం? మన స్వార్థము కోసం, అంటే మన అవసరతల కోసం. అది మొట్టమొదటిగా ఆయన సొంత రక్షణ అంగీకరించి మనందరం కూడా చేయాల్సిన పని ఏంటండి? ఆయన చిత్తం మనలో నెరవేరాలని మన ప్రార్థనలో చూపించాలి, మన వ్యక్తిగత జీవితంలో చూపించాలి. మనం చేసే ప్రతి ప్రార్థనలు కూడా ఆయన యొక్క చిత్తం నెరవేర్చే వారిగా మనం ఉండాలి. ఇంకా మనం చూస్తే కనుక ఒకవేళ ఈ ప్రార్థించేటప్పుడు ఏదైనా ప్రార్థన నీకు రాలేకపోతే కనుక, నాకు ప్రార్థన రాదు, నేను వెనకడుగు వేసేవాడిగా ఉంటున్నాను ఆలోచించుకుంటా, ఏం చేయాలట? ప్రార్థన చేయడానికి జ్ఞానం అని దేవుని అడగాలంట. ఇక్కడ యాకోబుని చూస్తే కనుక యాకోబు పత్రికలో ఒక మాట మనకు కనిపిస్తుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చూస్తే కనుక అక్కడ మాట కనిపిస్తుంది. నీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల దేవుని అడుగువలెను. ఏంటమ్మా? అప్పుడు మీకు అనుగ్రహింపబడను. ఆయన నిష్కపటంగా జ్ఞానాన్ని అనుగ్రహించే దేవుడు. జ్ఞానం అంటే మనము ఎవరి కోసం ప్రార్థన చేస్తామంటే చదువుకునే వారి కోసం చేస్తాం. వారికి కాదు, మనకు కూడా జ్ఞానం అవసరం. ఇప్పుడు వరకు జ్ఞానం అవసరం అంటే ఆయన సన్నిధి చేరే వరకు ఆ జ్ఞానం మనకు కావాలి. ఎందుకంటే ప్రతి మనుషులు కూడా పాప స్వభావం అనేది ఉంటుంది. ఎందుకంటే మనం నరమాత్రములు కనుక మనలో పాప స్వభావం ఎలా పోతుంది? మనము నిత్యము కడుక్కోవడం వల్ల. ఒక గృహం ఉందండి, ఒక ఇల్లు ఉంది, ఒక రూమ్ ఉంది. మీకు రూమ్ ఉంది కదా, ప్రతి ఒక్కరు రూమ్లు ఉన్నాయి కదా. ఆ రూమ్ ఎలా చేస్తారు? నెలకు ఒకసారి క్లీన్ చేస్తారా? సంవత్సరానికి ఒకసారి క్లీన్ చేస్తారా? 2 సంవత్సరాలకు ఒకసారి క్లీన్ చేస్తారా? ప్రతిరోజు ఎందుకు చేస్తారు?
చేయకపోతే ఏమవుతుంది? ఏమవుతుంది? ఒక దాని తర్వాత ఒకటి, ఒక దాని తర్వాత ఒకటి తిరిగిపోయి మొత్తం ఏమవుతుంది? మొత్తం ఎలా పడితే అలా ఉంటుంది. అలాగే మన వ్యక్తిగత జీవితంలో కూడా మనం ప్రతిరోజు కూడా మనం శుద్ధి చేసుకోవాలి. ఏంటి ఆ శుద్ధి అంటే మన జీవితంలో దేవుని వాక్యం విరోధంగా ఉన్నామా? దేవుని మాట విరోధంగా ఉన్నామా? దేవుని సేవలు చెబుతున్న మాటలకు విరోధంగా ఉన్నామా? ఏమిటి అన్నది మనల్ని గుర్తించుకుని మనలో ఒకవేళ ఏదైనా ఉన్నట్లయితే, ఒకవేళ దేవుని వాక్యానికి విరోధంగా ఉన్న ఏదైనా పాపం ఉంటే కనుక, ఏదైనా చీకటి ఉంటే కనుక ఏం చేయాలి? అప్పుడే తీసుకోవాలి. నేను రేపు తీసుకుంటాను, రేపు నేను వారితో సమాధానం పడతానంటే ఏమవుతుంది? రేపు మనది కాదు, ఈ రోజే మనది, ఈ క్షణమే మనది. కానీ ఈ క్షణంలో మనం ఏదైతే తప్పిదములు చేసామో ఆ క్షణంలోనే ఒప్పుకోవాలి. అలా ఒప్పుకోవడం వల్ల మనలో అపరిశుద్ధత దరిచేరదు. ఎలాగైతే మన వ్యక్తిగత జీవితంలో మన గృహాలను ఎలాగైతే పరిశుభ్రం చేసుకుంటామో, అలాగే మనకు జీవితాల్లో కూడా, మనకి శ్వాస జీవితంలో కూడా అదే విధంగా మనం ప్రతి దినము ప్రతి క్షణము కూడా లేచిన మొదటి క్షణాన్ని నీవు దేవుణ్ణి అడగాలి. ఈ రోజంతా నేను ఒక వాక్యానికి విరోధంగా కాకుండా నీ వాక్యానుసారమైన బ్రతుకు నాకు దయచేయండి. నా వల్ల ఇతరులకు కానీ ఇతరులు నాకు కానీ ఎటువంటి హాని రాకుండా ఎవరి కాపుదలు నాకు దయచేయండి. ఎప్పుడైతే ఇలా ప్రార్థించుకుని నీ అడుగును ముందుకేస్తావో ఎటువంటి అపాయం కూడా ధరించారు, ఎటువంటి శోధన కూడా ధరించారు, ఎటువంటి పాపం కూడా ధరించారు. పాపం ఎందుకంటున్నాడంటే ఈ లోకంలో పాపమే ఎక్కువ మనుషుల్ని ఆకర్షిస్తుంది. అవునంటారా కాదంటారా? లేకపోతే పశువులను ఆకర్షిస్తుందా పాపం? లేకపోతే వస్తువులను ఆకర్షిస్తుందా? లేదు, మనుషులు మాత్రమే ఆకర్షిస్తుంది. ఎందుకంటే సాధన చేసే పన్నాగం ఏంటంటే అదే, ఏ విధంగా మనిషిని పడవేయాలని. మొదటి శ్వాస జీవితంలో పడవేయాలి, తర్వాత కుటుంబం నుంచి పడద్రోయబడాలి. ఎలా అదే విధం ఏ విధంగా ఎక్కడ దొరుకుతాడని ఏం చేస్తాడంట? వాడు ఇటు అటు ఇటు అటు తిరుగుచూ ఉంటాడు. కనుక మనం జాగ్రత్తగా ఉండాలి, మెలకువగా ఉండాలి. ఇంకా మనం చూస్తే కనుక ఈ పరిశుద్ధాత్మ నడిపింపును మనము గమనించుకుని పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని సన్నిధిలో ఉండడమే కాకుండా మన వ్యక్తిగత జీవితంలో కూడా అదే పరిశుద్ధాత్మ శక్తి నాకు కావాలి, ఆ పరిశుద్ధాత్మ శక్తితో నేను నడిపింపబడాలని దేవుని మనము అడగవలసిన వారిగా ఉన్నాం. ఇంకా మనం చూస్తే కనుక అనేక మార్లు అనేక విధాలుగా దేవునికి చిత్తాన్ని మనము త్రోసిపుచ్చే వారు ఉంటాం. అంటే దేవునికి చిత్తానికి వ్యతిరేకంగా మారేవారు ఉంటాం. అనేక మంది ఈ విధంగా ఉంటారు. ఎందుకంటే లోకాశలకు వారి మధ్యలోకి వచ్చినప్పుడు ఏమవుతుందండి? పరిశుద్ధాత్ముడు ఉంటాడా? పరిశుద్ధాత్ముడు ఉండగలుగుతాడా? ఎప్పుడైతే పాపము నీలో నాలో ఉంటుందో దేవుడికి చోటు ఇవ్వని వారిగా మనం ఉంటాం. ఎప్పుడైతే అలా చేస్తామో దేవునికి విరోధంగా ఉన్నట్టే, ఆయన చిత్తానికి వ్యతిరేకంగా ఉన్నట్టే. మరి ముఖ్యంగా నేడు దినమైన సన్నిధికి వచ్చిన మనం అందరము కూడా మన తల్లిదండ్రులు మనకి జీవితంలో నా అబ్బాయి ఎలా ఉండాలి, నా కుమారుడు ఎలా ఉండాలి ఎలాగైతే వారు కోరుకుంటారో యేసుక్రీస్తు ప్రభువు కూడా అలాగే దేవుడు కూడా మన జీవితంలో ఆయన అదే కోరుకుంటాడు. నీవు పరిశుద్ధంగా ఉండాలి, పాపం నుంచి చీకటి నుంచి దూరంగా నువ్వు వెళ్ళి నాకు పరిశుద్ధులుగా యొక్క విశ్వాస జీవితంలో వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇంకా మనం చూస్తే కనుక దేవుని చిత్తం మొట్టమొదటిగా మనం చూస్తే కనుక దేవుల్లో మనకు కనపడుతుందంటే యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షణగా అంగీకరించిన మనం అందరము కూడా మనం ఏమయ్యాం? పరిశుద్ధాత్మతో నింపబడ్డామా లేదండి? మీరు గుర్తించకపోయినా ఎప్పుడైతే యేసుక్రీస్తు నామములో నువ్వు బాప్తిసం పొందావో ఆ దినాన్ని నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్నావు. కానీ మనం గమనించడం అంతే. మనం చూస్తే కనుక పరిశుద్ధంలో ఉండడం కూడా దేవుని చిత్తమే. మనము ఎందుకు ఇలా ఉన్నాం? మన అందరిలాగే బయట వెళ్ళిపోయి లేకపోతే మారియాలో లేకపోతే ఇంకెక్కడో షాపింగ్ మాల్ ఉండొచ్చు కదా. ఈ సమయంలో కూడా ఎందుకు ఇక్కడ ఉన్నాం? పరిశుద్ధులుగా ఉండడం కూడా దేవుని చిత్తమే. కొందరు అనుకుంటారు నాకు భక్తి జీవితాన్ని బట్టి నేను పరిశుద్ధంగా ఉన్నాను, నాకు విశ్వాస జీవితాన్ని బట్టి నేను పరిశుద్ధంగా ఉన్నాను, కొన్ని సంవత్సరాల కొద్ది దేవునితో గడపడం బట్టి నేను పరిశుద్ధంగా ఉన్నామని అనుకుంటాను. కానీ నువ్వు పరిశుద్ధంగా ఉండడం కూడా దేవుని చిత్తమని దేవునికి వాక్యం మనకు సెలవిస్తుంది. ఒకసారి చూద్దాం. మొదటి తెస్సలోనికీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. మొదటి తెస్సలోనికీ రాసిన పత్రిక, మీరు పరిశుద్ధులగుటే అనగా మీరు జాగ్రత్తమునకు దూరముగా ఉండుటే దేవుని చిత్తం. చాలండి. ఇక్కడ చూస్తే కనుక మొదటి మాట ఏంటి? మీరు పరిశుద్ధులుగా ఉండుటే. అంటే మనం పరిశుద్ధులుగా ఉండడమే దేవుని చిత్తం. కానీ కొంతమంది అనుకుంటారు
నా బట్టి నన్ను బట్టి నేను పరిశుద్ధంగా ఉన్నాను, నా భక్తి జీవితాన్ని బట్టి నేను పరిశుద్ధం. అది కాదు, పరిశుద్ధంగా ఉండడం కూడా దేవుని చిత్తమని దేవునికి వాక్యం మనకి సెలవిస్తుంది. పరిశుద్ధత ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైతే నువ్వు సిలువు దగ్గరికి వస్తావో. ఆ పరిశుద్ధతను ఎప్పుడైతే నువ్వు నిత్యం కాపాడుకోవాలంటే నువ్వు ప్రతిదినం కూడా సిలువు చెంతకు రావాలి. ఓన్లీ సిలువు ధ్యానంలో మాత్రమే సిలువు చెంతకు కాదండి, ప్రతి దినం కూడా మనం ఆయన పుట్టుకని జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన సిలువుని జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన పునరుద్ధానం జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన ఆరోహణ జ్ఞాపకం చేసుకోవాలి. మనం నిత్యం మధ్యలో ఆయనకు రాకడ మనం మధ్యలో నిత్యము ఉండాలి. అంతేగాని జనవరి నెలలో ఇదని, లేకపోతే ఫిబ్రవరి నెలలో ఇదని, లేకపోతే మార్చి నెలలో ఇదని కాదు. అలాగే మా డిసెంబర్ నెలలో క్రిస్మస్ అని కాదు. ప్రతి దినము కూడా, ప్రతి క్షణము కూడా ఇవన్నీ మన మధ్యలో ఉండాలి. ఎప్పుడైతే ఇలా ప్రతిదీ నీ మధ్యలో ఉంటుందో అప్పుడు నువ్వు రాకడకు సిద్ధమైనట్లే. అవునంటారా కాదంటారా? విశ్వసిస్తున్నారా? విశ్వసించట్లేదా? ఖచ్చితంగా ఎప్పుడైతే ఇవన్నీ పరిశుద్ధ గ్రంథంలో లిఖింపబడిన ప్రతి మాట కూడా మనం నేర్చుకుని సంపూర్తి ఉంటామో అప్పుడే ఆయన చిత్తం మన జీవితంలో నెరవేరుతుంది. ఆయన చిత్తం మన జీవితంలో నెరవేరినప్పుడు ఆయన ఖచ్చితంగా మనందరినీ పిలుచుకుంటాడు. ఎప్పుడు పిలుచుకుంటారు? అంతమంది వారికి వయసు అయిపోయిందా పిలుచుకున్నారా? కాదు కాదు. చాలా మంది యుక్త వయసులోనే సేవ చేస్తున్న వారు యుక్త వయసులోనే మేము ఆనందిస్తున్నారు. ఎందుకు? దేవుని యొక్క చిత్తం వారి చిత్తంలో నెరవేరింది కనుక, దేవుడికి తగినట్లు వారు ఉన్నారు కనుక, దేవుడు పిలుచుకున్నాడు కనుక వారు ఇప్పుడు ఎక్కడున్నారు? పరదేశంలో మన నిమిత్తము ప్రార్థిస్తున్నారు. ఆ గుంపులో ఎంతమంది ఉన్నారు? దేవదాసయ్య గారు ఉన్నారు, ఇంకా ఎందరో భక్తులు ఉన్నారు. చాలా మంది భక్తులు కూడా ఆ వరుసలో ఉన్నారు. మనము కూడా ఆ వరుసలోకి వెళ్ళాలంటే దేవుని చిత్తం మనకి జీవితంలో నెరవేరాలి. ఇంకా మనం చూసుకున్నట్లయితే మనకు పాప జీవితాన్ని బట్టి ఎప్పుడైతే సిలువ చెంతకు వెళ్తామో మనము ఏ స్థితిలో ఉన్నాము మనకు ఎవరు గుర్తు చేస్తారు? మన అంతరాత్మ మనకు గుర్తు చేస్తుంది. ఎప్పుడైతే సిలువుని జ్ఞాపకం చేసుకుంటామో నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నీకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకంటే ఒక పలానా వ్యక్తి వచ్చి నువ్వు పాపంలో ఉన్నవని నిన్నంటే ఎవరు ఊరుకుంటారా? ఎవ్వరు ఊరుకోరు. అదే పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు ఇది పాపం చేసావు నేను హెచ్చరిస్తే నువ్వేమైనా సమాధానం చెప్పగలవా? చెప్పలేవు. కానీ అంటే పశ్చాత్తాపం అనేది మన యొక్క జీవితంలో వస్తుంది, మన హృదయంలో వస్తుంది. ఆ వచ్చిన వెంటనే ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో అప్పుడే పరిశుద్ధ పరచబడతాం. ఈ లోకములో అనేక మంది అనేక విధాలుగా అనేక రోగాలతో ఉంటారు. క్షణాల్లో వారికి ఆరోగ్యం పోతుందండి, ఆరోగ్యం వస్తుందా? టైం పడుతుందా లేదా? ఎంత పడుతుంది? ఒక కోర్స్ ఇస్తారు, ఒక వారం రోజులు వాడమను, లేకపోతే 2 వారాలు వాడమను ఇస్తారు. కానీ దేవుని సన్నిధిలో అలా కాదు. నువ్వు ఎప్పుడైతే నువ్వు ఒప్పుకుంటావో పాపనని అదే క్షణంలో దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. ఎక్కడి నుంచి? చీకటి నుంచి, నీ నీ యొక్క జీవితంలో ఉన్న పాపం నుంచి ఆయన విడుదల దయచేస్తాడు. అంతేగాని నువ్వు రేపు రా ఎల్లుండి రా అని దేవుడు అనరండి. కొంతమంది నాకు బాప్తిసం కావాలని వచ్చినప్పుడు ఏమంటారు కొన్ని సంఘాల్లో, నువ్వు 3 వారాలు రావాలి, 4 వారాలు రావాలి, 5 వారాలు రావాలి అని పెడుతూ ఉంటారు. కానీ ఈలోగా అతను ఏమన్నా ఒకవేళ మరణిస్తే ఎవరు బాధ్యత? ఒక వ్యక్తి సంఘానికి వచ్చాడు, నాకు రక్షణ కావాలని. మనం అడిగిన వచ్చిన వెంటనే ఆ రక్షణ అతనికి ఇచ్చేలాగా మనం ఉండాలి. ఆ బాప్తిసం అనే కార్యక్రమం అనేది ఇచ్చేవారుగా మన యాజకులు అనేవారు ఉండాలి. అప్పుడు దేవుని యొక్క చిత్తం నెరవేరినట్లు. ఇంకా మనం చూస్తే కనుక దేహాన్ని కాపాడుకోవడం కూడా దేవుని చిత్తం. మనం అనుకుంటాం కదా, మనకున్న కేర్ను బట్టి జాగ్రత్తను బట్టి మనం కాపాడుకుంటున్నాము అనుకుంటారు అనేక మంది. కాదు, మన దేహాన్ని కాపాడుకు కూడా దేవుడి చిత్తమే అనే దేవునికి వాక్యం మనకి సెలవిస్తుంది. అదే మొదటి దశలో రాసిన పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనం చూస్తే ఇంకా మనకు ఈ మాట మనకు కనిపిస్తుంది. మీలో ప్రతి వాడును 5వ వచనం పరిశుద్ధ యందును ఘనత యందును ఎట్లు కాపాడుకొనవలెను అని ఎరిగి ఉండుటే దేవుని చిత్తము. ఈ మాటలో ఒక మాట మనకు కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది అక్కడ? ఘటము. ఏం ఘటం అంట? తన ఘటమును ఎట్లు కాపాడుకోవలను అది ఎరిగి ఉన్నట్టే దేవుని చిత్తము. అసలు ఘటం అంటే ఏంటండి? ఘటము అంటే కొండ. ఏ కొండ ఇది?
ఈ కొండని ఎవరు తయారు చేస్తారు? ఈ కొండని ఎవరు తయారు చేస్తారండి? కొండని ఎవరు తయారు చేస్తారు? కుమ్మరి తయారు చేస్తారు. అవునంటారా కాదంటారా? మీ అందరూ తెలుసా? మీరు చూసారు కొండ ఎప్పుడైనా చూసారా? ఖచ్చితంగా ఎందుకు పనికిరాని మట్టిని, అంటే ఎటువంటి ఆకారం లేని మట్టిని తీసుకుని దానికి ఒక ఆకారాన్ని మాత్రమే ఇవ్వగలడు ఈ కుమ్మరి. కానీ మన పరమ కుమ్మరి అయితే ఆ మట్టిని తీసుకుని ఆ మట్టికి ఆకారం ఇచ్చి ఆకారానికి జీవము ఇచ్చేది మన పరమ కుమ్మరి. ఇచ్చారా లేదా? మనం అందరం ఎవరు అసలు? మనందరం మట్టే కదా? ఒకసారి చూద్దాం. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసిక రంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఈ లోకరీతి ఉన్న కుమ్మరి మనం చూస్తే కనుక ఆయన ఏమీ చేయలేడు. జస్ట్ ఒక ఆకారాన్ని ఇవ్వగలడు, కానీ ఆకారానికి జీవం పోయలేడు. ఒకవేళ అది పగిలిపోయింది అనుకోండి, తిరిగిన పనికి వస్తుందా? పనికిరాదు. కానీ మన కుమ్మరి అయితే చాలా గొప్పవాడు. ఆయన సజీవుడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మించిన దేవుడు ఎవరు లేరు. ఒక మట్టికి ఆయన జీవం ఇచ్చినప్పుడు మనలో ఉన్న పరిశుద్ధులను ఆయన కాపాడాలి. మన ప్రతి విషయంలో కూడా ఆయనకు చిత్తం ఉంటుంది. మన పరిశుద్ధంగా ఉండడం ఆయన చిత్తము, మన జీవితాన్ని కాపాడుకోవడం ఆయన చిత్తము, మన పరిశుద్ధముగా ఉండడము ఆయన చిత్తము. కానీ ఈ చిత్తాన్ని మనం తృణీకరించి అనేక విధాలుగా దేవునికి విరోధంగా తిరిగే వారికి ఉంటాం. ఈ మట్టి పాత్ర పగిలినప్పుడు దేనికి పనికిరాదు. కానీ ఆ మట్టి పాత్రగా నీవు కూడా నీ జీవితాన్ని నువ్వు కాపాడుకోకపోతే నువ్వు దేనికి పనికి వస్తావు? దేనికి పనికిరావు. కానీ ఎప్పుడైతే నువ్వు నేను పాపిని ఒప్పుకుంటావో మరలా నీకు జీవం పోయిన దేవుడు మనకున్నాడు. అనేక మంది అనేక విధాలుగా ఇలాగే వెనకలు వేసేవారుగా ఉంటారు. ఎందుకంటే నేను పాపం చేశాను, దేవునికి వాక్యానికి విరోధంగా ఉన్నాను, నేను దేవుని సన్నిధిలో ఉండడానికి నేను అర్హుని కాదని మనం మనకే చెప్పుకుంటాం. అది సరైనది కాదు. ఎవరు చెప్పారు నీకు పరిశుద్ధుడు కాదని? నీకు పాప విమోచన దొరకదని ఎవరు చెప్పారు? ఎవరైనా చెప్పారా? ఎవరు చెప్పరు. అలా ఎవరైనా చెప్పినా సరే మనము వినకూడదు. నువ్వు ఎట్టి పరిస్థితులు ఉన్నా సరే నువ్వు ఏం చేయాలట? నువ్వు దేవుని సన్నిధికి రావాలి, దేవునికి దగ్గరగా నువ్వు బ్రతకాలి. ఒక వాక్యం ద్వారా యొక్క జీవితాన్ని కట్టుకోవాలి. మరొక వాక్యంలో ఒక మాట మనకు కనిపిస్తుంది, ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 64వ అధ్యాయం 8వ వచనం. యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటి మన్ను, నీవు మాకు కుమ్మరి వాడము, మేమందరము నీ చేతి పని ఉన్నాము. నువ్వు చెప్పాలి, మనం ఎవరి చేతిలో ఉన్నాం? దేవుని చేతిలో ఉన్నాం. మనల్ని ఎలాగైనా ఆయన మలచగలడు. నేను పాపిని, నేను లోకంలో ఉంటాను, దేవునికి దూరం ఉంటానంటే కాదు, ఆయన చిత్తము కాదు. ఆయన నిన్ను ఎలా అయినా మలచగలడు. నువ్వు ఎంత దూరం ఉన్నా సరే, నువ్వు ఎక్కడున్నా సరే, ఏ చీకటిలో ఉన్నా సరే ఆయన నిన్ను లాక్కుని రాగలడు. ఎక్కడికి? ఆయన సన్నిధిలోనికి. అగస్టిన్ తప్పిపోయినప్పుడు ఆమె తల్లి ప్రార్థన ఎలా అయితే ఆయన సన్నిధానంలోకి లాక్కుని వచ్చిందో, అదేవిధంగా దేవుడు నిన్ను నన్ను లాక్కుని వచ్చాడు. అవునంటారు కదా? మనంతా మనం వచ్చామా? ఒకప్పుడు ఎక్కడెక్కడో ఉన్నాం మనం అందరం. బైబిల్ ఇక్కడ రాకముందు, ఇక్కడ స్థాపింపబడకముందు అనేక మంది అనేక విధాలుగా అనేక సంఘాల్లో ఉన్నవారు. ప్రతి ఒక్కరు ఉన్నారు లేదండి? ఎక్కడ దొరుకుతుందా తిందామని ఆసక్తి కలిగితే మనం అందరం ఉన్నాం. దాంట్లో నేను కూడా ఉన్నాను. నేను కూడా ఉన్నాను. ఎప్పుడైతే ఇక బైబిల్ ఇక్కడ స్థాపింపబడిందో, ఇది నా సంఘం, ఇది నా కుటుంబం అని మనందరికి వచ్చామా లేదండి? వచ్చిన నీవు నేను కూడా ఎలా ఉండాలి? ఒకప్పుడు ఎలా అయితే నువ్వు వచ్చావో, ఎందుకు నిమిత్తం వచ్చావో, ఈ శ్వాస పోయే వరకు దాన్ని అంటు పెట్టుకుని నువ్వు ఉండాలి. మనం దాని కొరకు కదా వచ్చాం. దేని కొరకు వచ్చాం? దేవుని సంఘానికి ఎందుకు వచ్చామండి? అందుకే కదా వచ్చాం. ఒకప్పుడు సంపూర్తి ఆహారం లేదు మనకి. అవునంటారు కదంటారా? నాకైతే లేదు ఒకప్పుడు. ఎప్పుడైతే యేసురత్మయ్య గారు ఇక్కడ ప్రారంభం జరిగిందో, ఇక
ఇక్కడ స్థాపించారని తెలిసిందో అనేక మంది నా తండ్రి వచ్చారని ఇంటికి వచ్చారా లేదా? ఇంటికి వచ్చిన మనందరం కూడా మన బాధ్యతను మర్చిపోకూడదు. మన బాధ్యత మర్చిపోకూడదు. అప్పుడు వచ్చిన నీవు ఏ కమిట్మెంట్ అయితే నువ్వు వచ్చావో, ఇది నా సంఘం అని ఎలాగైతే వచ్చావో, ఈ కుటుంబంలోకి వచ్చినప్పుడు అనేక శోధనలు వస్తుంటాయి. ఎవరో ఏదో ఒక మాట అంటూ ఉంటారు. ఒకవేళ ఇక్కడి నుంచి రాకపోయినా సరే మీలో మీకు ఏదో మాట అంటూ వస్తూ ఉంటుంది. మనుషులు కాబట్టి మనలో మనకు వస్తాయి. అవునంటారు కదంటారా? ఇది సహజం. మన కుటుంబంలో కూడా ఎవరికైనా ఒక సంఘర్షణ వచ్చినప్పుడు నలుగురిలో ఎవరికైనా ఒక యాంటీ వ్యతిరేకంగా ఉన్నారనుకోండి, వారు అతను సమానం అవుతారా లేదా? అంతేగాని దూరం ఉంటారా? ఉండరు. కానీ కొంతకాలం మౌనంగా ఉంటారు, కొంతకాలం మాట్లాడకుండా ఉంటారు. కానీ కుటుంబం కలుసుకుంటామా లేదండి? ఖచ్చితంగా కలుసుకుంటాం. అలాగే మన సంఘము కూడా ఎవరో వేళ్ళు వచ్చుకుంటారు. అనేక మంది నన్నే అన్నారు, నన్నే విధంగా అన్నారు, నన్నే విధంగా చేశారు అని అనుకుని దేవుని సంఘానికి దూరం ఉంటారు. మరికొందరు అయితే నువ్వు ఇంకా ఎందుకు ఈ సంఘంలో ఉంటున్నావు, నీకు మినిమం విరిగిపోవడం లేదు, ఎందుకు నువ్వు ఉంటున్నావు, ఇక్కడ ఉండడం కంటే లక్కగా ఉండడం బెటర్ అంటారు. ఎంతవరకు కరెక్ట్ అది? అది కరెక్ట్ కాదు. నువ్వు వచ్చిన నీవు దేవుని వైపు చూడాలి, కానీ మనుషుల వైపు మనము చూడకూడదు. కుటుంబాన్ని మనము ఏం చేయకూడదండి? వేరు చేయకూడదు. కుటుంబాన్ని వేరు చేయకూడదు. అలాగే ఎవరు వేరు చేయకూడదు? మళ్ళా భార్య భర్తలను వేరు చేయకూడదు. ఎందుకంటే ఆయన కలిపింది ఎవరు? దేవునికి వాక్యం ఉందా లేదా? ఏం చేయకూడదని ఉంది? వేరు చేయకూడదని ఉంది. ఆ వేరు చేయకూడదనే వాక్యము ప్రతి ఒక్కరు కూడా అది అన్వయించుకోవాలి. మనం ఎలా ఉంటున్నాం, దేవుని సన్నిధికి వచ్చిన మనం అందరం ఎలా ఉంటున్నాం అని చిత్తం నాలో నెరవేరుతుందా లేదా, లేకపోతే నా ఆలోచన బట్టి నేను నడుస్తున్నానా, లేకపోతే నా స్వార్థం బట్టి నేను వస్తున్నా అనేది మనం గుర్తించుకోవాలి. మన స్వార్థాన్ని బట్టి రాకూడదు. ఇక్కడ మనుషులను బట్టి మనం రాకూడదు. మనం ఎవరి కొరకు రావాలి? దేవుని కొరకు రావాలి. దేవుని చిత్తం నాలో నెరవేరుతుందా లేదా నువ్వు గుర్తించుకోవాలి. మనం ఒక మాట అనే ముందు మనం ఏం చేయాలి? 1-2 మార్లు మనం ఏం చేసుకోవాలి? పరీక్షించుకోవాలి. అది సరైనదా లేదా? అతడు ఎవరైనా తప్పు చేశారనుకోండి, ఏం చేయాలి? చెప్పాలి. నీకు తెలుసు ఫలానా మంచి తప్పు చేసి నువ్వు అనుకుంటున్నావు, నువ్వేం చేయాలి? ముందు అతని దగ్గరికి వెళ్ళాలి. అతను తెలుసుకోవాలి. ఏంటి నీ పరిస్థితి, ఏంటి, ఎందుకు ఇక్కడ ఉన్నావు, ఎందుకు ఇక్కడ ఏ లోకంలో ఉన్నావు, ఎందుకు ఫలానా చోట ఉన్నావని అతను అడగాలి. కానీ ఏం చేస్తారంటే, ఈ చూసిన మనిషి ఏం చేయాలి? నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఇదిగో ప్రభువా, ఫలానా మనిషి ఈ విధంగా పాపంలో ఉంటున్నాడు, చీకటిలో ఉంటున్నాడు, దేవా నీకు చిత్తమైతే నీ సన్నిధికి వారిని తీసుకున్నారని అడగాలి. కానీ అనేక మంది ఈ విధంగా చేయడం లేదు. ఏం చేస్తున్నారు? ఏదైనా తెలిసింది అనుకోండి, అది నలుగురికి చెప్తుంటారు. ఆ నలుగురు ఇంకొక నలుగురు చెప్తున్నారు. ఈ మనిషి ఇంకా దూరం అవుతున్నాడా, ఇంకా దగ్గర అవుతున్నాడా? దూరం అవుతున్నాడు. ఎవరు బాధ్యులు? ఎవరైతే చూసి చెప్పారో వారే బాధ్యులు. దేవుడు నేను ఒకసారి గర్దిస్తాడు. ఎందుకు ఈ పనులు చేసావు ఏం చెప్తావు? నువ్వు ఏదో అనుకున్నావు, నువ్వు అనుకున్న దాన్ని బట్టి కాదు, నిజాన్ని మాత్రమే మనము ఏం చేయాలి? చెప్పాలి. మన జీవితంలో నిజం అనేది ఉండాలి. మనం సాక్షులుగా ఉండాలి. ఒక మనిషి వచ్చి నేను సాక్ష్యం చెప్పమంటే ఏం చెప్తావు? ఉన్నది ఉన్నట్టు చెప్తావా, లేకపోతే లేదు ఉన్నట్టు చెప్తావా? అనేక మంది లేదు ఉన్నట్టు చెప్పి కుటుంబాన్ని, సంఘాన్ని పాడు చేసేవారు అనేక మంది తయారవుతున్నారు. ఎందుకు అంటే వారి యొక్క స్వార్థం కొరకు. వారు ఆశించి దొరకలేనప్పుడు ఏం చేస్తారండి? ఏదో ఒక నిర్దేశి బయటకు వెళ్ళిపోతారు. అనేక మంది ఇదే విధంగా మనం గుర్తు చేసి నేను ఈ వాక్యాన్ని ముగిస్తాను. మరో మాట కూడా మనకు కనిపిస్తుంది. దేవుని స్తుతించడం కూడా అది దేవుని చిత్తమే అంట. అవునంటారు కదంటారా? మనకు సొంత బలాన్ని బట్టి మనం దేవుని స్తుతిస్తున్నామా? కాదు. దానిలో కూడా దేవుని చిత్తం ఉంది. అవునంటారు కదా? చెప్పాలి. ఎక్కడుందన్నమాట మీకు గుర్తు చేస్తాను. 1 దశలోనికె రాసిన పత్రిక 5వ అధ్యాయము 16, 17, 18 వచనంలో ఈ మాట మనకు కనిపిస్తుంది. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ఇప్పుడు చెప్పాలి, మనమందరము స్తుతిస్తున్నామంటే, ఆయన ఆరాధిస్తున్నామంటే అది దేవుని చిత్తం. అంటే ఎవరు ఆకాశం అవడం వల్ల మనం స్తుతించడం లేదండి, అది దేవుని చిత్తము. అది ఖచ్చితంగా నీ జీవితంలో, నా జీవితంలో నెరవేరుతుంది. మొట్టమొదటి ఏంటి దేవుని చిత్తంలో? పరిశుద్ధంగా ఉండడం దేవుని చిత్తము. అలాగే మన దేహాన్ని కాపాడుకోవడము
దేవుని చిత్తము. మూడవది స్తుతించడం ప్రతి విషయములో. అంటే ఏ విషయం ప్రతి అంటే కొన్ని విషయాలు దేవుని వాక్యంలో ఉందా? అంటే నీకు మేలు జరిగినప్పుడు దేవుని స్తుతించాలని ఉందా? లేదు. ప్రతి విషయములో శోధనలు అవ్వచ్చు, వేదనలు అవ్వచ్చు, నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే దేవుని స్తుతించే వారిగా నువ్వు ఉండాలి. ఆయనకి కృతజ్ఞతతో చెల్లించే వారిగా ఉండాలి. ఆయన కృతజ్ఞత అర్పణలు చెల్లించే వారిగా నువ్వు ఉండాలి. అనేక మంది అనేక విధాలుగా నేడు దినాలను చూసుకున్నట్లయితే కృతజ్ఞత లేని వారిగా ఉంటున్నారు. అవునంటారా కాదంటారా? ఎంతమంది లేరు ఇలా? ఏదైనా మనకు అవసరం ఉన్నప్పుడు మన నిత్యము దేవుని సన్నిధికి వస్తాం. మన నిత్యము చెప్పకపోయినా ప్రతి పని సంఘంలో చేస్తాం, ప్రతి ఆరాధనలో పాల్గొని ఉంటాం. కానీ ఎప్పుడైతే మన అవసరం తీరిపోయిందో, అక్క అవ్వచ్చు, లేకపోతే గృహాలు అవ్వచ్చు, లేకపోతే కుమారులు పిల్లలు అవ్వచ్చు, ఇవన్నీ ఎప్పుడైతే అయిపోతాయో అప్పుడు చల్లారిపోతూ ఉంటుంది. మనము చల్లారకూడదండి. మనం ఎప్పుడు నిత్యం ఏమవ్వాలి? నిత్యం మండించుండాలి. మనలో ఆ మండే తత్వం ఉండాలి. మండని కట్టి దేనికి ఉపయోగపడుతుందా? దేనికి ఉపయోగపడదు. ఒకవేళ నీలో మండే తత్వం ఉందో లేదో, నువ్వు చల్లారిపోయే స్థితిలో ఉన్నావో లేకపోతే మండే స్థితిలో ఉన్నావో మనం గుర్తించుకోవాలి. మరి ముఖ్యంగా ఎప్పుడు వరకు మనం మండాలంటే ఆయన రాక వచ్చే వరకు మనం మండాలి, మనం వెళ్ళగాలి, మనతో పాటు అనేక మందిని వెలిగించాలి. అది దేవునికి ప్రణాళిక, దేవునికి చిత్తం. అంతేకాని నేను పరిశుద్ధంగా ఉన్నాను, నేను రక్షణ పొందాను, నేను పరిశుద్ధంగా ఉన్నాను, నేను లోకం నుండి దూరంగా ఉంటున్నాను, ఇది నాకు చాలు, ఎవరు ఎలా పోయినా నాకు సంబంధం లేదని మనము అనుకోకూడదు. అది దేవుని చిత్తము కాదు. నువ్వు ఎలా అయితే పరిశుద్ధాత్మ పొందుకున్నావో, ఎలాగైతే ఈ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నావో, ఇక ఈ శ్వాస జీవితంలో ఎలాగైతే నువ్వు నిలబడ్డావో అదే విధంగా అనేక మందిని నడిపించాలి. నేటి దినాల్లో ఎందుకు సంఘంలో ఇంకా వృద్ధిలో లేదంటే దానికి కారణం ఇదే. ఎందుకంటే నా భక్తి నాకు చాలు, నాది నాకు చాలు, నాది నాకు కాదండి. మనం అనేది మనలో ఉండండి. మనము అనేది మనలో ఉన్నప్పుడు మనం ప్రతి ఒక్కరిని మనం పట్టించుకుంటాం, ప్రతి ఒక్క విశ్వాసాన్ని మనం పట్టించుకుంటాం. ప్రతి ఒక్కరిని, నీ స్నేహితులు అవ్వచ్చు, నీ బంధువులు అవ్వచ్చు, ప్రతి ఒక్కరిని కూడా నీవు పట్టించుకుంటాం. మనము అనేది మనలో ఉండాలి. అది మన దేవుని చిత్తము. మనము అనేది లేకపోతే ఏమవుతుందండి? నీవు వేరు, నేను వేరు అని వస్తుంది. భార్య భర్తలు ఉన్నారు, దాంట్లో మనం అనేది లేకపోతే ఏమవుతుంది? ఆమె వేరే ఉంటుంది, ఇతను వేరే ఉంటాడు. దానివల్ల ఉపయోగం ఉంటుందా? ఒక పిల్లలు ఉన్నా, కుటుంబంలో ఉపయోగం ఉంటుందా? వారి మధ్యలో ఉంటారు. ఈ పక్కన భర్త ఉంటాడు, ఈ పక్కన భార్య ఉంటాడు, మధ్యలో పిల్లలు ఉంటారు. సంబంధం లేనప్పుడు ఎలా కుటుంబం ముందుకు వెళ్తుంది? ఎలా వెళుతుంది? చెప్పాలి. అందరూ ఒకే తాటి మీద ఉన్నప్పుడే మనం గమ్యానికి చేరుకోగలం. మనం రైలు పట్టాలు చూస్తాం. రైలు పట్టాలు 2 పట్టాలు ఉంటేనే కనుక రైలు నడుస్తుంది. అని ఒకే పట్ట మీద రైలు నడాలంటే నడుస్తుందండి? ఏమవుతుంది? పట్టం తప్పినప్పుడు చూస్తున్నామా? అలాగే విశ్వాస జీవితంలో కూడా మనకు చాలా అవసరం. ప్రార్థన అవసరం, అలాగే నీకు సమర్పణ జీవితం అవసరం, నీ తీర్మానం అవసరం, నీ కృతజ్ఞత అవసరం. ప్రతి విషయంలోనూ నువ్వు కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి, అర్పణలో చెల్లించాలని దేవుని వాక్యం సెలవిస్తున్నాయి. కనుక నేటి దినం ఆయన సన్నిధికి వచ్చిన మనందరం కూడా మన యొక్క జీవితంలో దేవుని చిత్తం నెరవేరుతుందా, లేకపోతే మన చిత్తం నెరవేరుతుందా? దేవుని చిత్తమే నెరవేరాలి. ఏదైతే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నదో అది నీ చిత్తమే, అది దేవుని చిత్తమే కాదు. ఏదైతే దేవుని చిత్తం అవుతుందో నీ జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్తాం. ఉన్నత స్థాయి అంటే బిల్డింగ్ కట్టుకోవడము, లేకపోతే బంగ్లాలు కట్టుకోవడము, లేకపోతే బంగారు కొనుగోవడం కాదండి. విశ్వాసంలో నువ్వు బలంగా ఉంటావు. ఎవరు ఏమన్నా సరే నువ్వు కథలు ఏం చేయవు. ఎవరు ఎన్నన్నా సరే నువ్వు కథలు. ఒక పునాది బలంగా ఉన్నప్పుడు ఎన్ని ఒడిదొరికి వచ్చినా సరే దాన్ని తట్టుకొని నిలబడుతుంది. అదే పునాది సరైనప్పుడు ఏమవుతుందండి? చెదరిపోతూ ఉంటుంది. ఆ పక్కకి పడిపోతుంది, ఈ పక్కకి పడిపోతుంది. అలాగే మనకి విశ్వాస జీవితంలో కూడా మనము స్థిరంగా ఉండాలి. నువ్వు చేసే ప్రార్థనలు స్థిరంగా ఉండాలి, విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. అదే నువ్వు ఏ సంఘంలో ఉన్నావు ఆ సంఘంలో నువ్వు స్థిరంగా ఉండాలి. ఇక్కడొక అడుగు అక్కడొక అడుగు వేయడం వల్ల ఉపయోగం ఉండదు. ఎందుకంటే నువ్వు వెళ్ళే మార్గము నువ్వు స్థిరంగా ఉండాలంటే నేను వాక్యం ఒక సెలవిస్తుంది. ఏంటి మాట? నువ్వు ఉంటే చల్లగా ఉండాలి, లేకపోతే వెచ్చకుండాలి. నువ్వు వెచ్చుకుంటే ఏమైనా ఉపయోగపడుతుందా? దేనికి ఉపయోగపడదు, దేనికి పనికిరాదు. నీకు పనికిరాదు, నీ కుటుంబానికి పనికిరాదు. ఎప్పుడైతే నువ్వు స్థిరంగా ఉంటావు, ప్రతి విషయంలో స్థిరంగా, కుటుంబంలో స్థిరంగా ఉంటారు, నువ్వు వ్యక్తిగత జీవితంలో స్థిరంగా ఉండాలి, నీ వివాహ జీవితంలో స్థిరంగా ఉంటారు, అలాగే నీ కుటుంబంలో స్థిరంగా ఉండాలి, నీ సంఘంలో నువ్వు
స్థిరంగా ఎప్పుడైతే స్థిరంగా ఉండి నువ్వు నిలబడతావో ఖచ్చితంగా ఆయన మనకు ఏర్పాటు చేయబడిన ఆ పరలోక రాజ్యములో చేరుకునే అవకాశము ప్రతి ఒక్కరికి ఉంటుంది. మనకి ఈ మాటలు వినడం మనమందరము కూడా ఒకే ఒక మాట, దేవా ఈనాడు నా జీవితంలో నీ చిత్తాన్ని నెరవేర్చు. నా చిత్తము కాదు, నీ చిత్తం మాత్రం నెరవేర్చు. ఆనాడు యేసుక్రీస్తు ప్రభువు ఎలా అయితే ప్రార్థించారో అదే విధంగా అదే ప్రయాణంలో మనం వెళ్ళాలి. ఆయన చేసి చూపించారు. మనం ఏం చేయాలి? మనము దాన్ని బట్టి మనం నడవాలి. నన్ను బట్టి నడవడం కాదు, లేకపోతే ఎవరు మనిషిని బట్టి నడవడం కాదు, కానీ దేవుని యొక్క వాక్యాన్ని బట్టి. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు ఆ 3.5 సంవత్సరాలు ఏమైతే బోధించారో ఆ బోధన నీ జీవితంలో ఉంచుకోవాలి. అట్టి విధంగా నడిచినప్పుడు ఖచ్చితంగా నీ జీవితంలో దేవుని చిత్తము ఖచ్చితంగా నెరవేరుతుంది. అటు ధన్యత దేవాదేవుడు వీళ్ళకు దయచేయును గాక. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహాగణుడు, మహాకృపైన ప్రభువ, నీ పరిశుద్ధమైన నామమునకు లెక్కింపలేని స్తుతులు స్తోత్రములు నమస్కారములు తెలియజేస్తున్నాం తండ్రి. దేవాదిగోనయ మా జీవితంలో ప్రభువ నిత్యము నిరంతరము ఈ చిత్తాన్ని నువ్వు నెరవేరుస్తున్నామో లేదు, ఈ చిత్తానుసారంగా నడుస్తున్నామో లేదు దేవ, మమ్మల్ని మేము గుర్తించుకుని ఈ చిత్తానుసారంగా ప్రభువ ఈ శ్వాసయాత్రలో దేవుని రాక వచ్చే వరకు దేవ మేము నిలకడగొనగల స్థితి దేవ ప్రతి ఒక్కరికి దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత అవకాశం ఇచ్చిన త్రియేక దేవునికి వందనములు.